నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కొయ్యలగూడెం మండలం సుబ్బయ్య నగర్గూడెం గ్రామం 11, 12 వార్డుల ఎస్సీ కాలనీలో దశాబ్దాలుగా వేధిస్తున్న డ్రైనేజీ సమస్యకు మోక్షం లభించింది. మురుగునీరు నిలిచి రోగాల బారిన పడుతున్న స్థానికుల సమస్యలను జనసేన యువ నాయకుడు మద్దతేజ విశ్వనాథ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో మాట్లాడిన తేజ విశ్వనాథ్ తన సొంత నిధులు 12 లక్షల రూపాయలు వెచ్చించి దగ్గర ఉండి 200 మీటర్ల సీసీ డ్రైన్ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. 30 ఏళ్ల నాటి సమస్యను త్వరితగతిన పరిష్కరించినందుకు కాలనీ వాసులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మొదటి తేజ గారి దగ్గరికి వెళ్ళి మేము 11వ వార్డు 12వ వార్డు కలిపి తేజ గారిని సంప్రదించామండి. సార్, మాకు డ్రైనేజీ సమస్య ఉందండి, మీరు మాకు ఈ సమస్యను తీర్చండి అని ఆయన అడిగాము. ఆయన సానుకూలంగా స్పందించి నేను వస్తాను ఒక రోజు చెప్పి 11, 12వ వార్డులో ఆయన పర్యటించి ఈ వార్డు సమస్య చూశారండి. ఆయన వచ్చినప్పుడు కూడా రోడ్డు పైన నీళ్లు విపరీతంగా నిలబడిపోయి ఆ నీళ్ల పైన దోమలు జల్లీలాగా ఉండటం వల్ల ఆయన చూసి గమనించి ఇది చాలా తీవ్రమైన సమస్యగా ఉందని తక్షణమే ఎమ్మెల్యే గారి మా దగ్గర నుండి ఆయన ఫోన్ చేసి మాట్లాడి, సార్ ఇక్కడ 11 వార్డులో 12 వార్డులో డ్రైనేజీ అనేది చాలా ఇబ్బందిగా ఉందండి, ఈ ప్రజలకు మనం డ్రైనేజీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారితో మాట్లాడితే ఎమ్మెల్యే గారు తక్షణమే ఆయనతో మాట్లాడి ఆ డ్రైనేజ్ సమస్యను తీర్చండి అని తేజ గారితో చెప్పారు. తేజ గారు వచ్చి చూసి ఇంచుమించు సుమారు 12 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. నేను ముందుండి చేస్తానని చెప్పడం జరిగింది. మేము ఎంతో సంతోషించాము. ఆయన అన్న మాట ప్రకారం ఈ రోజున డ్రైనేజీ కన్స్ట్రక్షన్ అనేది జరిగిందండి. చాలా మంచిగా నాణ్యంగా పోయటం జరిగింది. మాకు ఈ డ్రైనేజీని ప్రభుత్వం నుంచి వచ్చినా రాకపోయినా నిధులు నేను ముందుండి ఆయన సొంత డబ్బులతో ఈ డ్రైనేజీని ఏర్పాటు చేశారండి. మరి ప్రత్యేకించి ఆయనకి మేము 11, 12 వార్డు సభ్యులము ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జై తేజ, జై జై తేజ, జై కూటమి. జై తేజ గారు అలాంటిపోయే వాళ్ళమండి. ఇవాళ మాకు ఏర్పాటు తేజ గారి దగ్గర ఇక్కడ కట్టారండి. మాకు ట్రైన్ సూపర్ ఉందండి. మాకు అంటే ఎస్సీపేట 12వ వార్డులో ఉన్నాం మేము. అయితే గత 20-30 సంవత్సరాల నుంచి మాకు డ్రైనేజీ వ్యవస్థ లేదు. మా ఇంటి దగ్గరకు వచ్చేసి మొత్తం నీళ్లు పేరుకుపోయి ఉండేవి. ఆ దోమలతో చాలా ఇబ్బంది అయిపోయేది. జ్వరాలు వచ్చేసి డెంగ్యూ జ్వరాలు అన్నిటితో చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ప్రస్తుతం ఎవరు ఏం చేయలేదండి. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేసాం, ప్రెసిడెంట్ చేసామండి, అందరికీ చెప్పాం. ఎవరికి చెప్పినా మా సమస్య ఎవరు తీర్చలేదండి. ఈ కూటమి ప్రభుత్వం తర్వాత జనసేన పార్టీ నాయకులు మన మద్దు తేజ గారు దగ్గరికి 2-3 సార్లు వెళ్ళామండి. వెళ్తే ఆయన బాగా స్పందించారండి. స్పందించి ఇప్పటికే బోళ్ళంత నిధులు రాలేదు, బోళ్ళ పనులు ఆగిపోయి ఇప్పుడు అవుతానే ఉంటే మేము 2-3 సార్లు తిరిగాం ఆయన దగ్గరికి. తిరిగితే ఆయన స్పందించారు. స్పందించి అక్కడ మేము ఉండగానే 10 మంది 20 మంది వెళ్ళాము ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఆయన అప్పుడు మేము ఉండగానే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఇది సమస్య అండి, ఈ గత 20 సంవత్సరాల 30 సంవత్సరాల నుంచి కూడా ఎవరో పట్టించుకోలేదు ఈ ప్రాబ్లంనే, మనం ఏదో చేయాలని చెప్పి పాపం ఎమ్మెల్యే గారితో మాట్లాడారండి. మా ఎదురుకుండా మాట్లాడితే ఆయన కూడా కొంచెం సానుకూలంగా స్పందించారు. జరుగుద్దని మేము అనుకోలేదు. సరే ఇప్పుడు పెండింగ్ బిల్లులు ఉన్నాయి అన్నీ అని చెప్పారు. సరే తేజ గారు దీన్ని మేము మళ్ళీ 2 సార్లు వెళ్ళామండి ఆయన దగ్గరికి. 2 సార్లు వెళ్తే తేజ గారు ఇప్పుడు ఆ బిల్లుల గురించి పక్కన పెట్టేసి అవసరమైతే సొంత నిధులతో దీన్ని ఏర్పాటు చేశారండి. తేజ గారికి మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈ విషయంలో. ఎందుకంటే గత ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. డ్రైనేజీ వ్యవస్థ లేదు మాకు. ఆ రోడ్డు సీసీ రోడ్లు కానీ ఈ డ్రైనేజీలు కానీ ఆయన చొరవ వల్ల చేశారు. ఆయనకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటామండి. ఎందుకంటే బిల్లులు రాకపోయినా సొంత నిధులతో ఆయన చేస్తున్నారని మాకు తెలిసిందండి విషయం.